సాక్షాత్తు ఆ సీతమ్మ తల్లే నిన్ను పూని నీ చేత నిజం చెప్పించిందమ్మా. ఆ సీతమ్మ తల్లే నిన్ను ఆవహించి ఇలా మాట్లాడించిందంటే అది మామూలు విషయం కాదమ్మా, మహా అద్భుతం. రుద్రవర్మ కొడుకు విజయవర్మకు పట్టడి విషయం తెలుసా అమ్మా? ఈ పట్టడి విషయం కాసేపు పక్కన పెడితే బొబ్బర్లంకొచ్చిన విజయవర్మ నిజానికి రుద్రవర్మ కొడుకు కాదు. మరి విజయవర్మ రూపంలో వచ్చిన వికాస్ అనే క్రిమినల్ తాతయ్య. అసలు ఈ వికాస్ ఎవడమ్మా? వాడెక్కడి నుంచి వచ్చాడు? నా ఫ్రెండ్ రేణుక భర్త తాతయ్య. చదువుకునే రోజుల నుంచి వికాస్ నాకు తెలుసు. తెలుసా? ఉరిశిక్ష పడ్డ ఆ దుర్మార్గుడు తప్పించుకొని మళ్లీ నా మీద పగ సాధించడానికి విజయవర్మని ఏం చేశాడో తెలియదు కాని అతని ప్లేస్లో విజయవర్మగా వచ్చాడు తాతయ్య. అంటే వీరిద్దరికున్న ఒకే పోలికను అవకాశంగా తీసుకొని నువ్వు ఇక్కడ ఉన్నావన్న విషయం తెలుసుకొని ఇక్కడికి వచ్చి తిష్ట వేశాడన్నమాట. అవును మావయ్య, ఆ రుద్రవర్మ కొడుకు విజయవర్మ చాలా మంచివాడు. కాని ఈ దుర్మార్గుడు పోలికలతో ఉండడం అతనికి శాపమైంది. అంటే తన దగ్గరున్నది తన కొడుకు విజయవర్మ కాదని వికాస్ అని రుద్రవర్మ తెలియదా? తెలీదు తాతయ్య. వాడు రుద్ర కొడుకని వైజయంతినిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం. నిజంగా అలా జరిగితేనా? అలా ఎప్పటికీ జరగదు నాన్న. అవును నాన్న, విజయవర్మ రుద్ర కొడుకు కాదని, అతను వికాస్ అనే క్రిమినల్ అని నాకు ముందే తెలుసు. ఆ విషయం నీకెలా తెలుసమ్మా? ఆ రోజు విక్రమ్తో వైజయంతి పెళ్లి ప్రపోజల్ నాకిష్టం లేదని నేను పైకి వెళ్లానా? అవును, వెళ్ళావు. అప్పుడు అమృత నా దగ్గరికి వచ్చింది. ఆ క్రిమినల్ వికాస్ గురించి మొత్తం నాకు చెప్పింది. కేవలం అతన్ని పట్టించడం కోసమే ఈ నిశ్చితార్థం డ్రామా ఆడుతున్నానని వివరంగా చెప్పేసరికి అంతా అర్థమై నేను ఒప్పుకున్నాను. అంటే అల్లుడితో పాటు నువ్వు కూడా అమృత ఆడిన నాటకంలో పాత్రధారివే. అవునానా, ఒక కూతురిగా మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన నేను యుఎస్ లో ఉండిపోయాను. ఆ బాధ్యత అమృత నెరవేర్చింది. అటువంటి మంచి వ్యక్తి మాటను నమ్మకుండా ఎలా ఉంటాను? నేను ఆలోచించింది ఒకటే తాతయ్య. అంతా అనుకున్నట్టుగా జరిగి వికాస్ ని అరెస్ట్ చేశాక మీకన్ని విషయాలు చెప్దామనుకున్నాను. కానీ నానిలా చేస్తారనుకోలేదు తాతయ్య. వికాస్ వల్ల నేను నా కుటుంబం చాలా కష్టాన్ని అవమానాల్ని భరించాము. నా జీవితం అల్లకల్లోలం అవ్వడానికి ఆ వికాసే కారణం. చచ్చాడు అనుకున్నవాడు బతికి నా మీద పగ సాధించడానికి వచ్చాడని నాన్నకి తెలుసు. అందుకే వికాస్ చేస్తేనే నేను సంతోషంగా ఉంటానని నాన్నే పనిచేశారు తాతయ్య. అవును మామయ్య గారు, ఆ వికాస్ ఎంత కిరాతకుడంటే ఇంటి చుట్టూ బాంబులు పెట్టి నిశ్చితార్థం కన్నా 5 నిమిషాల ముందే మనల్ని చంపి తను తప్పించుకోవాలని ప్లాన్ చేశాడు. దేవుడి దయవల్ల అప్పలనాయుడు గమనించి అమృతతో చెప్పాడు. ఆ రాత్రే ఎవరికీ తెలియకుండా అమృత వాటిని తొలగించింది మామయ్య.
అవును నాన్న. రాత్రి మనం ఆ బాంబుని చూసుకుని ఉండకపోతే ఈరోజు ఏ ఒక్కరూ ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదు. తాతయ్య జరిగింది. నేనేదైనా తప్పు చేసుంటే నన్ను క్షమించండి. నాకిప్పుడు అంతా అర్థమైందమ్మా. ఇద్దరు దుర్మార్గులను పట్టుకోవడానికి నువ్వు ఆడిన నాటకమే కావచ్చు, కానీ అది యుద్ధమేనమ్మా. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని నువ్వెంత భయపడి ఉంటావని నేను ఊహించుకోగలనమ్మా. ఈ తాతయ్యకి చెప్పకుండా చేస్తున్నానని నువ్వెంత బాధపడి ఉంటావో నేను అర్థం చేసుకోగలను. నువ్వు ఈ నాటకం గురించి ముందుగా నాతో చెప్పలేదు, గాని చెప్పిన తర్వాత నిజంగా నేను బాధపడుతున్నానమ్మా. ఎందుకో తెలుసా? ఈ నాటకంలో ఉడతాభక్తిగా చిన్న పాత్రనైనా పోషించలేదని బాధపడుతున్నానమ్మా. ఆ రోజుల్లో అధర్మాన్ని అణిచి ధర్మాన్ని నిలబెట్టడానికి ఆ దేవుడు 10 అవతారాలు ఎత్తాడు. ఇక మీదట ఈ జనంతో అలిసిపోయి అధర్మాన్ని అణిచి ధర్మాన్ని నిలబెట్టడానికి నీ బోటి వాళ్ళ ఎన్నుకొని ఉంటాడు. ప్రతి మనిషి పుట్టుకకు కారణం ఉండొచ్చు, కారణం లేకపోవచ్చు. కానీ నీ పుట్టుకకు కారణం ఉందమ్మా. ఇలాంటి దుర్మార్గుల్ని అంతం చేయడానికే నువ్వు పుట్టావమ్మా. కాబట్టి నువ్వు కారణ జన్మురాలివి. తాతయ్య, మీరన్నట్టు నేను కారణ జన్మురాల్ని అవునో కాదో నాకు తెలియదు, కానీ నా జీవితాశయం ఒక్కటే. మా అమ్మ నాన్న సంతోషంగా ఉండాలి. అమ్మ నాన్నలతో కలిసి నేను సంతోషంగా ఉండాలి. ఈ ఒక్క ఆశ కోసమే నేను బతుకుతున్నాను తాతయ్య. మీరు చెప్పినట్టు మంచి కోసమే యుద్ధం చేస్తున్నాను అనుకుంటే మధ్యలో అమాయకుడైన మా నాన్న హంతకుడయ్యాడు. మంచికి ముగింపు ఇలా కూడా ఉంటుందా తాతయ్య? నీ మాటల్లోని ఆంతర్యం నాకు అర్థమైందమ్మా. ఆనాడు కురుక్షేత్ర యుద్ధంలో అటు పాండవులు ఇటు కౌరవులు పోరుకు సిద్ధపడగా అర్జునుడు ఒక్కసారి లేచి చూసి, అయ్యో ఇంతమంది చావుకి నేను కారణమవుతానని మానసిక సంఘర్షణకు లోనయ్యాడు. ఇప్పుడు నీ పరిస్థితి కూడా అలానే ఉంది. అర్జునుడి మానసిక సంఘర్షణ గ్రహించిన శ్రీకృష్ణుడు చంపడానికి నువ్వెవరో, చనిపోవడానికి వాళ్ళెవరో, చేసేది చేయించేది నేనే అని గీతోపదేశం చేశాడు. ఆ గీతాబోధన సారాంశం గ్రహించిన అర్జునుడు పోరుకు ముందుకు వెళ్ళాడు. కాబట్టి ఒకసారి ఆ గీతా సారాంశాన్ని మనసులో అనుకుని ముందడుగు వేయి. నిశ్చితార్థ శుభకార్యాన్ని అడ్డుపెట్టుకుని నువ్వు వాడిన నాటకంలో తప్పేమీ లేదమ్మా. సంకల్పం మంచిదైనప్పుడు మనం చేసే ఏ కార్యమైనా గొప్పదే. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా భగవంతుడే చూసుకుంటాడు. నువ్వు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ నాన్న పలకరించిరా. తర్వాత నువ్వేం చేయాలో చేసేసేయి. మేమంతా నీవు అనుకున్నాం. థ్యాంక్ యూ తాతయ్య. నాలో నాకు తెలియని అంత పట్టని బాధను పోగొట్టారు. ఆ దేవుడి మీదే అంత భారం వేసి ముందుకు వెళ్తాం తాతయ్య.
అమృత, పెళ్లి నిశ్చితార్థం డ్రామా ఆడి నన్ను పిచ్చిదాన్ని చేశావు కదే. నీ లైఫ్ మీద దెబ్బ కొట్టాలని నేననుకుంటే నన్ను నువ్విలా దెబ్బ కొడతావా? నో నో! మా అమ్మ, నాన్న, తాతయ్య అందరూ నిన్ను కారణ జన్మురాలవని ఆకాశానికి ఎత్తేశారు. కానీ నేను మాత్రం నిన్ను వదలను. నీ మీద పగ ఎలాగైనా సాధిస్తాను. ఇంతకీ ఆ వికాస్ చచ్చాడా బ్రతికాడా? డాడీ, వికాస్ ఫోన్ చేశాడా? లేదమ్మా, ఇంకా ఫోన్ చేయలేదు. నేను ఫోన్ చేస్తాంటే వికాస్ ఫోన్ పనిచేయడం లేదు. నాకెందుకో భయంగా ఉంది డాడీ. అదేనమ్మా నేను ఆలోచిస్తున్నాను. నిశ్చితార్థం టైంకి వచ్చేమన్నాను. అసలు బాంబులు పేలేలేవో తెలీదు. తను ఎక్కడున్నాడో ఏంటో ఇన్ఫర్మేషన్ లేదు. శోభరాజ్కి ఫోన్ చేయండి డాడీ. యూస్లెస్ ఫెలో. వాడికి 100 సార్లు ఫోన్ చేశాను. వాడు ఫోన్ పనిచేయడం లేదు. వికాస్ని సేవ్ చేసి తీసుకురమ్మంటే వాడు ఎక్కడ సచ్చాడో ఎక్కడ ఉన్నాడో అర్థం కావడం లేదు. ఎంగేజ్మెంట్ ఫంక్షన్ క్యాన్సిల్ చేసి మీరు రాజమండ్రి వెళ్ళండి డాడీ. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. అక్కడ ఏదో జరిగి ఉంటుంది. లేకపోతే ఇద్దరి దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం ఏంటి? ఇదేదో కొత్త నంబర్లా ఉంది. హలో బాస్, నమస్తే. నేను శోభరాజ్ని. రుచ్చా, ఎక్కడ సచ్చావురా? బాస్, అది ఇప్పుడు ఫోన్ చేసేది. యూస్లెస్ ఫెలో. నేను ఇక్కడ ఎంత టెన్షన్ పడుతున్నానో తెలీదా నీకు? సారీ బాస్. సరే ఏమైంది? బాస్, మన ప్లాన్ ఫెయిల్ అయింది బాస్. వాట్? ఏంట్రా నువ్వు చెప్పేది? అవును బాస్, లాస్ట్ మినిట్లో నిశ్చితార్థం జరిగే ఇంటిని పోలీస్ ఫోర్స్ వచ్చి చుట్టుముట్టింది బాస్. ఆ విషయం వికాస్కి ముందే చెప్పి గట్టిగా హెచ్చరించాను. బాంబులు బ్లాస్ట్ అయిన తర్వాత చూసొస్తాను, రెడీగా ఉండమన్నాడు. కానీ బాంబులు పేల్లేదు బాస్. ఆ తర్వాత నేను వికాస్ గారి కోసం చాలాసేపు వెయిట్ చేశాను. నా దగ్గరికి వస్తానన్న స్పాట్ దగ్గరికి ఎంతసేపటికి రాలేదు. ఫోన్ చేశాను, పనిచేయలేదు.
నాకు అనుమానం వచ్చి స్పాట్ దగ్గర నుంచి బయటకు వచ్చేశాను. ఘోరం జరిగిపోయింది బాస్. మన వికాస్ సార్ మర్డర్ అయిపోయారు సార్. ఐఎమ్ సారీ సార్. డాడీ, వికాస్కి ఏమైంది డాడీ? రుద్రవర్మ కొడుకు విజయవర్మని మర్డర్ చేశారు. విజయవర్మ చనిపోయాడని, పోలీసులు వచ్చారని జనాలంతా పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. ఏమైంది డాడీ? చెప్పరేంటి? వికాస్ సార్ రుద్రవర్మ కొడుకు విజయవర్మగా వెళ్ళాడు కాబట్టే మర్డర్ అయింది చిన్నబాస్ అని కన్ఫర్మ్ చేసుకున్నాను బాస్. పోలీసులకు అనుమానం వచ్చిందని నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి రాజమండ్రిలో ఒక లాడ్జీలో ఉంటూ ఇప్పుడే కొత్త సిమ్ తీసుకుని మీకు ఫోన్ చేస్తున్నాను బాస్. వికాస్కి ఏమైంది డాడీ? వికాస్ చెప్పండి డాడీ. వికాస్ చనిపోయాడమ్మా. వికాసుని నేను కాపాడలేకపోయానమ్మా. నన్ను క్షమించమ్మా. వికాస్ లేని లైఫ్ నాకు వద్దు డాడీ. వికాస్ లేకపోతే నేను బతకలేను. అమ్మా రవలి, నేను చచ్చిపోతాను డాడీ. వికాస్ లేకపోతే నేను బతకలేను. అమ్మా రవలి ఆగమ్మా. నేను చచ్చిపోతాను డాడీ. అమ్మా రవలి చచ్చిపోతాను. ఏందమ్మా మాట, నా మాట వినమ్మా.
వికాస్ లేకపోతే నువ్వు చచ్చిపోతావు, నువ్వు చచ్చిపోతే ఈ డాడీ చచ్చిపోతాడమ్మా, డాడీ బతకడమ్మా. నువ్వు లేకపోతే ఈ జీవితం వేస్ట్ వేస్ట్ అమ్మా. నువ్వు నాకు కావాలమ్మా. డాడీ నా కొడుకుని చంపడానికి మీరందరూ కలిసి కుట్ర పన్నారు. అదేంటని అడగడానికి వస్తే అందరూ మసలిక నీరు గారుస్తున్నారు. మిమ్మల్ని